నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను పేర్ని నానిపైన కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరి ఈ కేసు నుంచి తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. మరి మొత్తానికి పేర్ని నానికి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా పేర్ని నాని గారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే సార్. మరి ఈ వ్యాఖ్యలు చేయడం, ముందస్తు బెయిల్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఉపశమనం కూడా కలిగించాలని చెప్పి హైకోర్టుకు వెళ్లారు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఇటువంటి తీర్పులు ఉత్తర్వులు ఇవ్వం అని చెప్పి హైకోర్టు మొత్తానికి తేల్చి చెప్పింది. మరి మొత్తానికి పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారంటారా? పేర్ని నాని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలాంటి దుడుకు చర్యలు లేవు. ఎలాంటి దుడుకు చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దు అని కోర్టులు చెప్తున్నాయి, కానీ వీళ్ళేం తీసుకుంటలేదు. పేర్ని నాని కంగారుబడి కోర్టుకు వెళ్ళాడు, కానీ అదేదో డౌట్ వచ్చి ఉంటుంది. మనం రెచ్చిపోయి మాట్లాడుతున్నాం కదా, మన ఇష్టం అయినట్టు. ఈసారి ఏమన్నా వాళ్ళు చర్యలు తీసుకుంటారేమో, కోర్టు ఏమైనా కఠిన చర్యలు తీసుకోకుండా విచారణ చేయండి అని అతనికి ఎవరికి నెల్లూరు ఆయనకి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చినట్టు మనకి అవకాశం అయితే ఇంకా తిట్టచ్చు అనుకుని ఉంటాడు. ఇక్కడ పేర్ని నాని అలా మాట్లాడడానికి కారణం కొల్లు రవీంద్ర గారు. ఎందుకంటే పేర్ని నాని సమీప ప్రత్యర్థి, ఆయనమే గెలిచిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. పేర్ని నాని ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సింది ఆయనే. ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి రాష్ట్రంలో. ఆయన దగ్గర నుంచి మొదలై మొత్తం కృష్ణా జిల్లా నాయకులందరూ కూడా మాట్లాడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ మాట్లాడాలి. నిన్న మాట్లాడాడు ఆయన కొల్లు రవీంద్ర గారు. రోజా గారు మాట్లాడినా, పేర్ని నాని మాట్లాడినా ఎవడి నోటుకు వచ్చినట్టు ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు. చంపేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రప్ప అంటే తప్పేంటి, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు వేసినట్టు నరుగుతూ ఉంటే తప్పేంటి అన్నాడు. కాబట్టి దాని మీద కూడా కేసు నమోదు అవ్వాలి. సరే, పీనుగులు మోసినోడికి పిత్తులు బరువు అంటారు, ఒక సామెత ఉంది. అలాగే ఇంతంత పెద్ద కేసులు ఉన్నవాడికి ఈ కేసులు పెట్టి లాభం ఏంటలే అనుకుంటుంటారు. సార్, ఇక్కడ ఇంకొక అంశం సార్. ఇప్పుడు ఈ కేసులు, చర్యలు ఇవన్నీ కూడా కాకుండా అసలు 2019లో 151తో గెలిచిన వైసీపీ 2024 11కి పరిమితం అయింది. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఈ పేటరైపోయే విధానాన్ని జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో అందుకే యాక్షన్ తీసుకోవట్లేదు. ఓ కూటమి ఇది ఇంకొక స్ట్రాటజీ అన్నట్టుగా కొందరు విశ్లేషిస్తున్నారు. మీరేమంటారు? అలా గమనించి ఆయన ఓడించారు. ఓడించినప్పుడు సరే, వాళ్ళు చేసినట్టుగా కక్షా రాజకీయాలు చేస్తే కరెక్ట్ కాదు, వాళ్ళకే మనకి తేడా ఏముంటుంది అనేటువంటి ఆలోచన ఉంది వీళ్ళలో. పైగా అడ్డగోలుగా వెళ్ళి వ్యవహారం కాదు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళరు అలాగా. వాళ్ళ కేసులు పెడతాం, చట్ట ప్రకారం వెళ్ళాలని. కానీ చట్టాన్ని తన పని తను చేసుకోమంటారు చంద్రబాబు గారు. కానీ చట్టం జగన్ పని చేస్తుంది కనపడుతుందిగా, స్పష్టంగా కనపడుతున్నప్పుడు అక్కడ కొంచెం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రజలందరికీ మొదటి సంవత్సరంలో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. నేనేమనుకున్నానంటే, మొదటి సంవత్సరం వీళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాలో అంతవరకు నెరవేర్చి మిగతా కార్యక్రమాలు చూద్దాం, అంతవరకు వాళ్ళు క్రమశిక్షణలో ఉంటారా ఉండరా అనేటువంటిది ప్రజలకి ఇంకా ఎస్టాబ్లిష్ అవుద్దని అనుకున్నాం. నిజంగానే వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. మొదటి 2-3 నెలలు కామ్గా ఉన్నారు, కానీ తర్వాత మొదలెట్టేశారు. ఇప్పుడు ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు, దాడులు తెగబడిపోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని ఉపేక్షిస్తే ప్రజలైతే అసహించుకుంటున్నారు. అప్పుడు అసహించుకున్నారు, ఇప్పుడు అసహించుకుంటున్నారు, రేపు కూడా అసహించుకుంటారు. సార్, ఇంకా వైసీపీ కీలక నేతల విషయానికి వస్తే వీళ్ళు ఫస్ట్ మాట్లాడేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, లేదంటే మురికి వ్యాఖ్యలు చేసి, తర్వాత ముందస్తు బెయిల్కి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అంటూ కోర్టును ప్రాధాయపడ్డాన్ని ఏ విధంగా చూడాలని వాళ్ళ స్ట్రాటజీ. కావాలని రెచ్చగొడతారు, రెచ్చగొట్టి గొడవలు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నది చేయకపోవటం వీళ్ళు స్ట్రాటజీ అంటున్నారు. కానీ అసలు వాళ్ళు గొడవే చేయకుండా కంట్రోల్ చేయమంటాను నేను. వాళ్ళు రెచ్చగొట్టి వీళ్ళతో గొడవలు వచ్చి 2 చేతులతో తప్పట్లు ఉంటాయి, మాకాళ్ళకి తేడా ఏముందని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అసలు ఆ మాట అనకుండా చేయగలరు కదా వీళ్ళు. అసలు వాళ్ళు ఒక చేతితోటైనా ఆ ప్రయత్నాన్ని ఆపాలంటాను నేను. ముందుగాళ్ళకి బంధం వేసేస్తే, ఆదిలోనే తుంచేస్తే, నోరెత్తినే మొహం పగిలిపోతుంది అనుకోండి. ఎంతసేపు మాట్లాడతాడు అవడన్నా. మీకు మాయాబజార్ సినిమాలో చూసావు నువ్వు, ఆ మంచమే కూర్చున్న టింగ్ మరి కొడతా ఉంటాయి.
అలా వీడు ఎవరన్నా మాట్లాడుతున్నా అంటే డెప్ మీద టపాలమని పడుతుందానికి ఎవరన్నా మాట్లాడతాడా? ఆ గెల్పం కావాలి, తల్పం కాదు గెల్పం కావాలంటారు. ఆ గెల్పం అంటే టకటకమని ఇదేరా బాబు గెల్పం అంటారు. మాకు గెల్పం వద్దు బాబు తల్పం చాలంటారు వాళ్ళు. అలా ఎందుకు చేయట్లేదు వీళ్ళు? అలా వదిలేయబట్టే ఇవాళ అలా మాట్లాడుతున్నారు. రోజా గారు ఏం మాట్లాడుతుంది? పైగా కేసు పెట్టింది వెళ్ళి, ఆవిడ ఇష్టం మాట్లాడింది, ఈయన ఏదో మాట్లాడాడు. ఈయన దాంట్లో అసభ్యత లేదు, అశ్లీలత లేదు, కానీ కేసు పెట్టింది. నువ్వు ఎందుకు నమోదు చేయట్లేదు ఎఫ్ఐఆర్ అంటుంది. అంటే తిరిగి వాళ్ళు అనేసి వాళ్ళు ఎదురు దాడి చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు ఎదురుదాడిని ఎదుర్కొంటే డిఫెన్స్లో ఉంటారు. న్యాయస్థానాలన్నీ కూడా ఒక్కొక్క కేసులో ఇప్పుడు మిథున్ రెడ్డి కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించలేమని చెప్పి వాళ్ళు వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ని కానివ్వండి తిరస్కరిస్తుంది. అయినా సరే వైసీపీ నేతల వైఖరి మారడం లేదు, ఎందుకని అంటారు? ఇప్పుడు మొన్నటిదాకా బెయిల్స్ దొరికేసినాయి కాబట్టి వాళ్ళు మారలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వ వాదన వినకుండా ఎందుకు మీకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని, ఇది ఎటండి అని అడిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ మారుతుంది. ఇప్పుడు అక్కడ వ్యవస్థలు కూడా కరెక్ట్గా పనిచేయాలండి. వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయకుండా చాలా పైగా సోషల్ మీడియా మీద గట్ట పడితే ఎలా కుదురుతుంది అంటారు. అనరేటి ఏం చేసినా నోరు మూసుకూరుకుంటారు ఎవడన్నా, ఖచ్చితంగా విమర్శిస్తారు. దీన్ని ఆ వ్యవస్థలు కూడా గమనించుకుని చేయాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.